అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. అన్న ఎట్లుంది ఆటోలు పరిస్థితి? ఎందుకు ఏం లేదే అన్న? ఇంత మంచిగా మీకు ప్రభుత్వం సంవత్సరం 12,000 ఇస్తుంది, ఇంకేం కావాలన్నా? ఇంతవరకు రాలేవు డబ్బులు మీకు? అన్న మీరు కొత్త బండి ఉన్నట్టయింది, మీదేంది అన్న ఆలోచన? మరి ఎట్లుంది ఏం కదా? అరే మరి కొత్త బండి ఉంది కదా అన్న, ఎట్లా నడుతుంది మరి? మా ఇంట్లో వయసు ఎట్లా అంటారు మరి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దాకా ఇట్లానే మరి మీకు సంవత్సరంకు 12,000 స్కీమ్ ఉంది కదా, అదేమైంది? వస్తలేదా? ఎట్లా వస్తలేదన్న? మాట్లాడురు కదా మీరు. ఒకసారి రేవంత్ రెడ్డి అన్నతోటి, ఒకసారి సార్ తోటి రిక్వెస్ట్ చేయుర్రి. ఇట్లా చేస్తే మాకు ఎట్లా సార్, మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి బాగా పేద కుటుంబం నుంచి మనం వచ్చిన వాళ్ళం, మనం ఆటోలు నడుపుకుంటేనే మన జీవితాలు నడుస్తాయి, లేకుంటే మనకేం నడది. అలాంటి వాళ్ళతోటి మీరు మాట్లాడురు ఒకసారి. ఎప్పుడు మాట్లాడతారు అన్న? ఎట్లుంది అన్న? నమస్తే. ఆటో కొనుక్కున్నాం, ఏం లేదు, రేవంత్ అన్న ఫ్రీ చేసిండు ఆటోలకు, మాకు ఏం లేదు అన్న. అచ్చిడ గుడికాడ ఉన్నాం, సాయిబాబా గుడికాడ కురుకుల, గిరాక్ లేదు, ఏం లేదు. ఎట్లా ఏమంటావు అన్న? ఫ్రీ బస్ మైమా, ఏం చేస్తాం? చెప్పండి ఎట్లుందన్న ఆటో అన్న? ఎట్లుంది? కొత్త బండి అన్నది, ఈ అన్నది కొత్త బండి, ఇప్పుడు ఉన్నది కొత్త బండి. సార్ మీరే ఎట్లయినా చేసి కొద్దిగా చూడుర్రి. ఇక్కడ ఇన్నిగానం ఆటోలు ఉన్నాయి, జెంట్స్ ఏమో లేడీస్ ఏమో అందరూ ఫ్రీ బస్సులలో పోతుర్రు. మీరు ఒకసారి దీని గురించి గమనించి, సార్ ఎట్లుంది సార్ మీది ఎట్లుంది, మీరు ఎట్లా మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా మాట్లాడాలి సార్, వీళ్ళందరూ మాట్లాడారు కదా, మీరు మాట్లాడుర్రి. ఏమున్నది దాంట్లో? ఎందుకు సార్ మీకంటే మీకు చాలా బాగుంది అనుకుంటా. అట్లా అనుకోవద్దు సార్, అందరి పరిస్థితి చూడుర్రి. ఇంత దారుణం ఉన్నది సార్, మా పరిస్థితి ఇంత దారుణం ఉంది. మీరేమన్నా చూడుర్రి, కొద్దిగా గమనించుర్రి మా గురించి. మీరు ఇంత ఏదన్నా ఒకటి చెయ్యుర్రి.